హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. ఈ వీడియోలో మనం 24th మార్చ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం. డే ఇంపార్టెన్స్ చూసుకున్నట్టయితే 24th మార్చ్ ఎవ్రీ ఇయర్ ఇస్ డిక్లేర్డ్ యాజ్ వరల్డ్ టీబీ డే. వరల్డ్ టీబీ డే. World Tuberculosis Day. 24th March every year is declared as World Tuberculosis Day. అయితే ఈ వరల్డ్ టీబీ డే 2025 థీమ్ ఏంటో చూసుకుందాం. ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది థీమ్ వచ్చేసి ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. Commit, invest and deliver. 2025 ఇయర్కి గాను థీమ్ని అయితే WHO అయితే రిలీజ్ చేయడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2025 ఇయర్కి గాను థీమ్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని నేమ్ వచ్చేసి ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ, కమిట్, ఇన్వెస్ట్ అండ్ డెలివర్. కమిట్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి కరెక్ట్ టెస్ట్లు చేసి మెడిసిన్ టైం టు టైం అందిస్తే మనం టీబీని ఎండ్ చేయొచ్చు అని చెప్పేసి ఈ థీమ్ ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రపంచ దేశాలలో ఎక్కువ టీబీ కేసెస్ మన ఇండియాలోనే నమోదవుతాయంట. ఈరోజు మనం టీబీ గురించి ఎందుకు డిస్కస్ చేసుకున్నామంటే March 24th ఈజ్ వరల్డ్ టీబీ డే. ద నెక్స్ట్ న్యూస్ ఈస్ ఐఐటి గౌహతి అయితే న్యూస్లోకి రావడం జరిగింది. ఐఐటి గౌహతి ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు రావడం జరిగిందంటే సరిహద్దు ప్రాంతాల్లో ఒక ఏఐ రోబోని అయితే నిర్వహించాలని చెప్పేసి ఒక ఏఐ రోబోని అయితే తీసుకురావడం జరిగింది. ఐఐటి గౌహతి సరిహద్దు ప్రాంతాల్లో నిఘాని కొంచెం పటిష్టం చేయడం కోసం ప్లస్ సోల్జర్స్కి హెల్ప్ అవుతుందన్న ఇంటెన్షన్తో సరిహద్దు ప్రాంతాలలో ఏఐ రోబోను సరిహద్దు ప్రాంతాలలో నిఘా కొరకు ఏఐ రోబోలను అయితే తీసుకొచ్చిందంట. ఇక్కడ ఓన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఐఐటి గౌహతి సరిహద్దు ప్రాంతాల్లో ఏఐ రోబోలను తీసుకొచ్చిందంట. ఏఐ రోబోలు ఎక్కడ అంటే సరిహద్దు ప్రాంతాల్లో నిఘా కోసం. 2 points ఎనఫ్. అండ్ ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో మనం చూసుకున్నాము సైనికుల కోసం అని చెప్పేసి జాకెట్స్ అయితే అన్ని క్లైమేట్స్లో తట్టుకోవడానికి ఒక జాకెట్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఐఐటి వాళ్ళు. మసాయి మారా నేషనల్ పార్క్. ఇప్పుడు న్యూస్లోకి మసాయి మారా నేషనల్ పార్క్ వచ్చింది, ఎందుకో చూసుకుందాం. మసాయి మారా నేషనల్ పార్క్ ఒక స్కార్ లయన్ అయితే న్యూస్లోకి రావడం జరిగింది. స్కార్ లయన్. ఈ మసాయి మారా నేషనల్ పార్క్లో స్కార్ లయన్ దాదాపు 14 years నివసించిందంట. 14 years నివసించింది. ఈ 14 yearsలో దాదాపు 130 మొగసింహాలను అండ్ 400 హైనాలను హతమార్చిందంట. ఈ 14 సంవత్సరాలు ఈ స్కార్ లయన్ మసాయి మారా నేషనల్ పార్క్లో రారాజుగా జీవించిందంట. అయితే ఈ మసాయి మారా నేషనల్ పార్క్ ఎక్కడుందంటే కెన్యాలో ఉంది. మసాయి మారా నేషనల్ పార్క్ వచ్చేసి కెన్యాలో ఉంది. ఈ స్కార్ లయన్ 14 years యాక్చువల్లీ లయన్స్ ఎక్కువగా 12 years వరకే లైఫ్ టైం ఉంటుందట. కాకపోతే ఇది 14 years
బ్రతికిందంట. ఈ 14 ఇయర్స్లో అది దాదాపు 130 మగసింహాలను 400 వరకు హైనాలను అయితే హతమార్చడం జరిగింది. ఈ స్కార్ లయన్ అంటే, స్కార్ అంటే గాయం, ఆ లయన్కి ఒక ఐ పైన గాయం ఉంటుందంట. అయితే అది 2021లో మరణించింది. 2021లో మరణించింది. మసై మారా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంట? కెన్యాలో ఉంది. కెన్యా. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ మహిళా శక్తి. మహిళా శక్తిలో ఆహార శుద్ధి పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అయితే నెలకొల్పాలని చెప్పేసి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుందట. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పిన తర్వాత ఇవి పూర్తిగా మహిళా స్వయం సహాయక సంఘాలు నిర్వహించబోతున్నారట. దాని ద్వారా ఫిమేల్స్ కూడా అన్ని రంగాలలో డెవలప్ అయ్యి కొంచెం వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడతారన్న ఇంటెన్షన్తో ఈ ఆహార శుద్ధి పరిశ్రమలను అయితే నెలకొల్పాలనుకుంటున్నారు. మహిళా శక్తి పథకంలో భాగంగా ఆహార శుద్ధి పరిశ్రమలు అయితే తీసుకురాబోతున్నారంట. ఆహార శుద్ధి పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎవరి సహకారంతో తీసుకురాబోతున్నారంటే ఇక్రిసాట్ సహకారంతో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అయితే నెలకొల్పబోతున్నారు. అయితే ఇవి పూర్తిగా ఎవరి ఆధ్వర్యంలో అంటే మహిళా స్వయం సహాయక సంఘాలు నిర్వహించబోతున్నారంట. అయితే ఇవి ఎవరి ఆధ్వర్యంలో అంటే ఏ పథకం కిందకి అంటే మహిళా శక్తి పథకం కిందికి వస్తుంది. మహిళా శక్తి. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ దీనివల్ల పేదరికాన్ని నిర్మూలించవచ్చు. పేదరిక నిర్మూలనకి యూజ్ అవుతుంది. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ ఇంట్లో కూడా మహిళా స్వయం సహాయక సంఘాల గురించే ఉంది. నెక్స్ట్ న్యూస్లో కూడా సెర్ప్లో మెప్మా విలీనం. మెప్మా విలీనం. ఈ సెర్ప్లో మెప్మా విలీనం. సెర్ప్ అంటే ఏంటి, మెప్మా అంటే ఏంటో చూసుకుందాం. సెర్ప్ అంటే సొసైటీ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ, పేదరికం ఇన్ రూరల్ ఏరియాస్. సొసైటీ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అని కూడా అనుకోవచ్చు. రూరల్ పావర్టీ. ఈ మెప్మా అంటే మిషన్ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్. అయితే ఇదేమో రూరల్ ఏరియాస్లో పావర్టీ, పేదరికాన్ని నిర్మూలించడానికని తీసుకొచ్చారు సెర్ప్ అనేది. ఈ మెప్మా వచ్చేసి మున్సిపల్ ఏరియాస్ అంటే అర్బన్ ఏరియాస్లో పావర్టీ నిర్మూలనకు అయితే తీసుకొచ్చారు. ఈ రెండింటిని, ఈ మెప్మాను వచ్చేసి ఈ సెర్ప్లో విలీనం చేయబోతున్నారనమాట. ఈ విలీనం చేయడం ద్వారా అన్ని మహిళా స్వయం సహాయక సంఘాలన్నీ ఒకే గొడుగు కిందికి రాబోతున్నాయి. మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఇది. అన్ని మహిళా స్వయం సహాయక సంఘాలు ఒకే గొడుగు కిందికి రాబోతున్నాయి. అయితే దీని ద్వారా ఏంటంటే పేదరిక నిర్మూలన,
తెలంగాణలో పేదరిక నిర్మూలనకి సంబంధించిన బాడీ. ఈ సెర్ప్ మరియు మెప్మా వచ్చేసి తెలంగాణలోని పేదరిక నిర్మూలనకి సంబంధించిన బాడీ అంట. ఇక్కడ మెయిన్గా మనకి ఎందుకు ఇప్పుడు న్యూస్లోకి వచ్చిందంటే మెప్మా వచ్చేసి సెర్ప్లో విలీనం కావడం జరుగుతుంది. ఈ విలీనం కావడం వల్ల ఈ మహిళా స్వయం సహాయక సంఘాలన్నీ ఒకే గొడుగు కిందికి వస్తున్నాయంట. అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఇస్ ఏపీ పులులకు సంబంధించి ఒక యాన్యువల్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ఏపీ పులులకు సంబంధించి యాన్యువల్ రిపోర్ట్ అయితే వచ్చింది. అయితే మన ఇండియాలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ వచ్చేసి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో పులుల సంఖ్య ఏ విధంగా ఉంది, 2023లో ఏ విధంగా ఉంది, 2024లో ఏ విధంగా ఉంది, ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అనేది చూసుకుందాం. ఎన్ఎస్టిఆర్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఇండియాలోనే అతిపెద్దది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. 2023లో పులుల సంఖ్య వచ్చేసి 74 ఉందంట. 2024 వచ్చేసి 76 అంటే ఇంక్రీజ్ అయింది. అయితే ఈ 76లో 40 వచ్చేసి ఫీమేల్స్ ఉన్నాయంట, ఫీమేల్ టైగర్స్. అండ్ 32 వచ్చేసి మేల్స్ ఉన్నాయంట. మిగతా 4 జెండర్ కనుక్కోవడానికి వీలవ్వలేదంట. అయితే ఈ 2023, 2024 గణాంకాలు కానీ ఈ 1 ఇయర్లో ఇంక్రీజ్ అయ్యాయంట. పులుల సంఖ్య ఇంక్రీజ్ అయిందని చెప్పేసి నివేదిక యాన్యువల్ రిపోర్ట్ అయితే వెల్లడిస్తుంది. అయితే ఇండియాలోనే మరి అతి చిన్న టైగర్ రిజర్వ్ ఏదంటే మహారాష్ట్రలో ఉంది, బోర్ టైగర్ రిజర్వ్. అతి చిన్న టైగర్ రిజర్వ్ బోర్ టైగర్ రిజర్వ్. ఇండియాలోనే అతి చిన్న టైగర్ రిజర్వ్, గుర్తుపెట్టుకోండి. పులులకు సంబంధించి యాన్యువల్ రిపోర్ట్ని అయితే ఏపీ గవర్నమెంట్ యాన్యువల్ రిపోర్ట్ని అయితే వెల్లడించడం జరిగింది. 2023లో 74గా ఉన్నాయి, 2024కి వచ్చేవరకు 76 అయింది. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇస్ ఆదరణ పథకం 3. ఆదరణ పథకం 3.0 ఇది ఎక్కడ అంటే ఏపీ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఆదరణ పథకం 3.0 అయితే తీసుకురావడం జరిగింది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ టీడీపీ 2018లో ఆదరణ పథకం 2.0 అయితే స్టార్ట్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుల వృత్తులను ఎంకరేజ్ చేయడం వచ్చేసి దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఎయిమ్ కుల వృత్తులకు కావాల్సిన వారికి కావాల్సిన పరికరాలను సబ్సిడీతో అందజేయడం. ఎంత 90% సబ్సిడీతో అందజేయడం. అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ పరికరాలను కూడా వాళ్ళకి నచ్చినవి వాళ్ళే సెలెక్ట్ చేసుకునే విధంగా వీళ్ళైతే చాయిస్ ఇవ్వడం జరిగింది ఏపీ గవర్నమెంట్. ఆదరణ 3.0 పథకం కింద కుల వృత్తులను ఎంకరేజ్ చేయడం వచ్చేసి వాళ్ళ ముఖ్య ఉద్దేశం అంట. ఆదరణ 2.0 వచ్చేసి 2018లో తీసుకొచ్చిందంట టీడీపీ గవర్నమెంట్. దాంట్లోనే రన్నింగ్గా 3.0 ఇప్పుడు తీసుకురావడం అయితే జరిగింది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే కుల వృత్తులను ఎంకరేజ్ చేయడం. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ ఒక కొత్త గ్యాలక్సీని అయితే ఫైండ్ చేశారంటే అక్కడ స్పెషాలిటీ ఏంటంటే కొత్త గ్యాలక్సీలో అక్కడ ఆక్సిజన్ కూడా ఉందంట. ఆక్సిజన్ వాయువుని ఫైండ్ చేయడం అయితే జరిగింది. న్యూ గ్యాలక్సీ. ఇప్పటి వరకు మనం ఓన్లీ ఎర్త్ పైనే ఆక్సిజన్
అవైలబుల్గా ఉంది అనేసి అనుకున్నాం. అయితే ఒక కొత్త గ్యాలక్సీని అయితే ఫైండ్ చేయడం జరిగింది. ఆక్సిజన్ ఫౌండ్ ఇన్ న్యూ గ్యాలక్సీ. ఆ గ్యాలక్సీ నేమ్ ఏంటో చూసుకుందాం. న్యూ గ్యాలక్సీ నేమ్ వచ్చేసి ZGS Z14O గ్యాలక్సీ. ZGS Z14O గ్యాలక్సీలో అయితే ఆక్సిజన్ అయితే ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అయితే ఎవరు దీన్ని ఫైండ్ చేశారంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ని అందించడం జరిగింది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ రీసెంట్గా ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని అయితే మనము పంపించడం జరిగింది. ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వచ్చేసి దాని ముఖ్య వర్క్ ఫంక్షనింగ్ ఏంటంటే యూనివర్స్ ఆవిర్భావం గురించి చెప్తుందనమాట. ఈ విశ్వం ఎలా పుట్టింది, అసలు దాని కారణాలు ఏంటి అనేసి ఫైండ్ అవుట్ చేస్తుంది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వచ్చేసి న్యూ గ్యాలక్సీని అయితే ఫైండ్ చేసింది. అక్కడ ఏంటంటే ఆక్సిజన్ ఉందంట. ఆక్సిజన్. Thank you everyone. These are the March 24th current affairs. Thank you. Subscribe the channel for more current affairs updates. Thank you.